రావాలి. రావా? హీరోలా రెడీ అయ్యి రాడంట హీరో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ దివ్య ఛానల్. హౌ క్యూట్ దిస్ ఇస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు దైవిక్ ని తీసుకొని మేము అలా ఈవినింగ్ టైం కి మాల్ కి వెళ్తున్నాము. అసలు వాడితో మామూలుగా ఉండదు గైస్. అసలు దైవిక్ మన ఇద్దరం పోయి టీ తాగుదాం. వాడుకుండా అవుతున్నాడు ఆఖరికి. వాడు చూడు హాయ్ గాయ్స్ అంటాడు యాక్చువల్ గా. ఇప్పుడు అన్నట్లే వాడికి వచ్చింది హాయ్ అనడం, బాయ్ అనడం వచ్చింది, మాటలు వస్తున్నాయి వాడికి. ఎవరైనా వెళ్తూ ఉంటే అంటే నేను ఫోన్ మాట్లాడతా కదా డాడీ ఎవరితోటనా, సరే మరి అంట పక్కకి వెళ్ళి బాయ్ 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 అని చెప్తాడు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట మాల్ కి. చూడాలి వాడు ఎంత అల్లరి చేస్తాడో. అయితే దైవిక్ అల్లరి ఎలా ఉంది చెప్పు. బాగుందా? బాగుందంట. అమ్మ తల్లి నువ్వే ఉండు. చాలా బాగుందంట. మా మమ్మీ దైవిక్ అల్లరి చేసిన ప్రతిసారి నేను ఏం చెప్తా తెలుసా, కావాలన్నావు కానీ కావాలన్నా పిల్లలు ఉన్నప్పుడు చేస్తారు. అది రెచ్చిపోతున్నాడు ఇక ఆడు. తెలిసే వాడికి అన్ని అర్థమవుతాయి వాడికి. సో ఈరోజు దైవిక్ కి కొంచెం షాపింగ్ కూడా చేద్దాము. సో మాల్ లో అంతా ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. చలో లెట్స్ గో. దైవిక్ బయటకు వెళ్తున్నామంటే చూడండి ఐస్ వస్తుంది. నానా అమ్మమ్మ తాత రావట్లేదా, ఎట్లా చేద్దాం? మేము యాక్చువల్ గా ఫస్ట్ వచ్చేసామన్నమాట. వాళ్ళు లాక్ వేసి వస్తున్నారు. దైవిక్ అమ్మమ్మ తాత రావట్లేదు, అమ్మమ్మ తాత రావట్లేదు అనగానే ఎట్లా పెట్టారు చూడు. నాని అమ్మమ్మ తాత ముగ్గురు రావట్లేరు, మనమే పోతున్నాం మన ఇష్టం. వాడు ఫేస్ ఎట్లా పెట్టారు చూడండి. అమ్మమ్మ తాత రావట్లేదంటే పోదామా వద్దా? మనం వెళ్దామా వద్దా? అమ్మమ్మ తాత లేరు, నాని లేదు, వెళ్దామా వద్దా? ఇప్పుడు చూడు వాళ్ళు వస్తున్నారు. వాడు చూడగానే వాడి ఫేస్ లో స్మైల్ చూడు ఎట్లా వస్తారు చూడండి. దైవిక్ ఎవరు వస్తున్నారు చూడు, ఎవరు వస్తున్నారు నీకు కనిపించట్లేదు. ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు వచ్చినారు? హ్యాపీ స్మైల్. ఇక్కడ వస్తున్నారు లేదా కూర్చో. ఫుల్ హ్యాపీ దైవిక్ ఇప్పుడు హ్యాపీ. మీరు వస్తున్నారు అనే వరకు ఫేస్ ఎలానో పెట్టిండు, రాగానే ఖుషి అయ్యిండు. మాల్ కి వెళ్తున్నా రాడంట మమ్మీ. నా పార్టీ కానీ ఉండాలి అట్లా అంతే, పక్కన ఉండాలి అంతే. ఏం తింటున్నావు దైవిక్? దైవిక్ ఫేవరెట్ మస్క్ మిలన్. మస్క్ మిలన్ ఇష్టం దైవిక్ కి. ఇందాక మాల్ కి షాపింగ్ కోసం వెళ్తున్నారా అని అదే అంటే మా డాడీ ఉట్టి ఏసీ కోసం పోతున్నాం అంట. చాలా మాల్ కి అయితే వచ్చాము. అగో రాగానే స్టార్ట్ అయింది. ఏ దైవిక్ గా అది చూడు, అది బాగుంది కారు. దైవిక్ ఆ కార్ ఎక్కుతావా నాన్న? హాయ్ హలో థ్యాంక్ యూ అండి. మమ్మీ ఎవరు కనిపించకపోతే ఏం చేస్తాడో చూడాలి. వీడు ఎక్కడో వెళ్ళిపోతున్నాడు. ఏం చేస్తాడో చూద్దాం. దైవిక్ బాయ్, దా పైనకి వెళ్దాం దా. దైవిక్ వాడికి ఇదంతా కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంది. అందరు జనాలను చూస్తుంటే అదేంటిదంతా అన్నట్టు చూస్తున్నాడు. కానీ పిల్లల్ని అట్లా సోషలైజ్ చేయాలి. బయట అలా తిప్పుతూ ఉంటే వాళ్ళకు కూడా అన్ని అర్థమవుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఏఎంబి మాల్లో అయితే ప్లే జోన్ చాలా బాగుంటుంది. అది చూడండి క్యూట్ గా కిడ్స్ కోసం అయితే ఒక 8 years 9 years పిల్లలకైతే ఫుల్ ఫన్ ఎంజాయ్ చేయొచ్చు. వాడు ఫస్ట్ కూర్చుంటాడా చూసాక కార్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఏదమ్మా వాడు భయపడతాడమ్మా. కూర్చో. దైవిక్ కోసం గేమ్స్ ఎక్కడ ఉంటాయో కదా. ఫస్ట్ టైం ఇక్కడ ప్లే ఆన్ది కార్ తీసుకున్నాం. ప్లే జోన్లో ఎప్పుడు కార్ తీసుకోవాలి ఇప్పటివరకు. సో దైవిక్ ఇంకా పెద్ద అవుతుంటే యూజ్ అవుతుందని తీసుకున్నాము. ఇక్కడ ఏదైనా ట్రై చేయాలి ఈరోజు అయితే. జస్ట్ 274 బేసిక్ అయితే తీసుకున్నాం. వాళ్ళు అసలు ఎంజాయ్ చేస్తాడా లేదా చూడాలి. ఇగో ఇప్పుడు అది కావాలంట. అగో ఏం కావాలి దైవిక్, ఏం కావాలి? అదా ఇది తీసుకో.
ఇది కావాలంట. దా. ఈ ట్రైన్ చాలా క్యూట్ ఉంది, వాడిని ఎక్కించాలనుకున్నాము కానీ హైట్ వైజ్ అంట ఇది నాట్ అలౌడ్ అన్నారు పాపం. ఆ హైట్ చూడు, ట్రైన్ అయితే మస్తు క్యూట్ ఉంది, ఇది బాగుంది కదా. బాయ్ బాయ్. వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలా. డైరెక్ట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్తాడు. చలో వేరే వెళ్దాం. క్యూట్ గా బోట్ గేమ్ చాలా బాగుంది, కానీ ఇది కూడా దైవిక్ ఎలౌడో కాదో తెలీదు. దైవిక్ 15 months ఇప్పుడు, అంటే వాడికి ఇంకొంచెం నాలెడ్జ్ రావాలి, బట్ వాడు ఇంట్లోనే ఉండి ఉండి బోర్డు కొడుతుంది. వాడికి కూడా ఊరికే కమ్యూనిటీలో కిందికే తీసుకెళ్తున్నాం, బయటికి ఎక్కడ తీసుకెళ్ళట్లే కాబట్టి మాల్కి తీసుకొచ్చాము ఈరోజు. కొంచెం ఇవన్నీ చూసి సోషలైజ్ అవుతున్నాడు వాడు. ఎప్పుడు ఇంట్లో మా ఫేస్లే చూసి వాడికి కూడా బోర్డు కొడుతుంది కదా, వాడికి అసలు నో స్క్రీన్ టైమ్. వాళ్ళని చూసి బాగా చెప్తున్నాడు, వాళ్ళని చూసి బాగా చెప్తున్నాడు. వాడి కోసం ప్లే తీసుకున్నాము, కార్ తీసుకుంటే ఇక్కడ ఉన్నాయన్నీ వాడికి సెట్ అవ్వట్లే, కానీ వాడికి ఇవన్నీ కావాలంట, ఈ బొమ్మలు కావాలంట వాడికి. ఏం కావాలి? సో యాక్చువల్గా ప్లే జోన్లో దైవిక్కి ఆడుకునేవి అయితే అంతగా ఏం లేవు, వాడు జస్ట్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు అంతే, అలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కానీ ఇక్కడ చూడండి ప్లే జోన్ పక్కన ఉంది, ఇది మేము అలా వెళ్తుంటే కనిపించింది. ఇక్కడ దైవిక్కి సంబంధించిన ఆటలు కనిపించాయి మాకు ఫైనల్లీ. వావ్, పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. సో ఇందులో టికెట్ తీసుకోవాలి, ఇప్పుడు ఏంటో ఎంట్రీ ఏందో చూడాలి. లెట్స్ సీ, లెట్స్ ఎక్స్ప్లోర్. కమ్. అది చూడు వాటర్ బాగుంది కదా దైవిక్. దైవిక్ అయితే చూసినప్పటి నుంచి వాడికి ఎప్పుడెప్పుడు దాని లోపలికి వెళ్ళి ఆడుకోవాలా అని ఉంది. లెట్స్ గో. దైవిక్ ఫైనల్లీ ప్లే జోన్ వెళ్తున్నాడు. అయ్యో బయటకు వచ్చాడు కదా, అట్లా అయోమయంగా అన్ని చూస్తూ ఉంటాడు. ఇంట్లో ఉంటే అయితే పులి. వాడు ఎట్లా చూస్తుంది. ఐఫై నాన్న ఐఫై. ఇందులోకి ఎంట్రీ అయితే అయ్యాము. చాలా బాగుంది కదా, మొత్తం పేస్టల్ కలర్స్తో కలర్ఫుల్గా ఉంది. పిల్లలకి అదే కావాలి కదా, ఇట్లా కలర్ఫుల్గా ఉంటే చాలు. దే ఆర్ ఎంజాయింగ్. దైవిక్ స్టార్టెడ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సాక్స్ వేసుకోవాలన్నమాట కంపల్సరీ, సో అందుకే మేము సాక్స్ వేసుకున్నాం. దైవిక్ స్టార్ట్ చేశాడు దైవిక్ ఒక రైడ్ అయితే. ఇది పర్ఫెక్ట్ 6 months బేబీస్ నుంచి అలౌడ్ అనమాట ఇందులో. సో వాళ్ళకైతే ప్లే జోన్ పక్కనే ఉంటుంది ఇది. దా నాన్న దా. దైవిక్ వావ్, ఇది ఎంత క్యూట్ ఉంది, సూపర్ క్యూట్. దైవిక్ నాన్న బాయ్ చెప్పు, బాయ్. ఇందులో పార్టీ అవుతుంది కదా, పిల్లలందరికీ బర్త్డే అంటే అదేదో తెలియని ఇంట్రెస్ట్, అదే చూస్తున్నాడు దైవిక్. దైవిక్ బయట మా పెద్దోళ్ళని మిస్సింగ్, నేను మా మమ్మీ డాడీ అత్తయ్య వాళ్ళని మిస్సింగ్. ఎందుకంటే ఇందులోకి ఓన్లీ పేరెంట్స్ అలౌడ్, అంటే దైవిక్తో పాటు 1 పేరెంట్ అలౌడ్. ఇప్పుడు సాయికి కూడా తీసుకున్నాం అనమాట టికెట్, ఎక్స్ట్రా 250 అనుకుంటా. కానీ వాళ్ళు షాపింగ్ చేస్తూ అలా టైం స్పెండ్ చేస్తాము. దైవిక్ నేత ఆడించండి ఫస్ట్ అన్నారు లోపలికి. ఇప్పుడు దైవిక్ ఫేవరెట్ ప్లేస్ కి వెళ్తున్నాం, అదేంటంటే ఇసుకలో ఆడుకోవడం వాడికి చాలా ఇష్టం. ఓ ఇవన్నీ ఏంటి, ఇదంతా ఏంటి, ఇలా ఏంటి ఔషగించలా ఏంటో అంతా తింటే ఏం కాదా మరి నోట్లో పెట్టా. దైవిక్ వాడికి అది ఏంటో వద్దంట. ఇది పర్ఫెక్ట్ మా వాడికి. యాక్చువల్లీ దైవిక్ ఇంట్లో ఉంటే పులి అనమాట, బయటికి వస్తే చాలా సైలెంట్, చాలా కామ్ అయిపోతాడు. అందుకే బయటికి ఎక్కువ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. వాడు ఇట్లా ఎక్కువ సోషలైజ్ అవ్వాలి, బయటికి వెళ్ళాలి అని. బయటికి అంటే ఇంట్లోకి ఎవరైనా వచ్చినా అలర్ట్ చేస్తాడు, కానీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా సైలెంట్ ఉంటాడు. అలాంటప్పుడు ఎక్కువ బయట తిప్పుతూ ఉండాలి, వాళ్ళకి కొంచెం ఆ ఫియర్ అనేది పోతుందని. వాడికి ఇది కరెక్ట్ పర్ఫెక్ట్. తిండి గుర్తురాదు, ఏం గుర్తురాదు ఇది ఆడుకుంటుంటే. దైవిక్ బాగుందా? ఇగో దైవిక్, ఇది నీకు, ఇది నాకు. ఫిల్ చేద్దాం, మనం ఫిల్ చేద్దాం. అమ్మా చాలా పెద్ద పనే దొరికింది గైస్ మాకు. ఈ బకెట్లో మొత్తం ఫిల్ చేయాలి. ఇది కూడా ఫిల్ చేయండి అన్న. వావ్, వాడికేమో కానీ నాకు ఫన్ ఉంది. ఇది చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. దైవిక్ బాగుంది కదరా ఈ ఆట మనకి. వాడు అసలు ఎంత కామ్గా ఆడుకుంటున్నాడు అంటే నాకు సంబంధం లేదు లోకంతో.
నేను ఆడుకుంటే చాలు అన్నట్టు ఆడుకుంటున్నాడు వాడు. డల్గా ఎందుకున్నావు దవేక్? బిజీగా పని చేస్తున్నావా? ఆడుకో ఆడుకో. ఇంట్లో ఉంటే అయితే మొత్తం కీకలు అల్లరి అల్లరి. నెక్స్ట్ స్కూల్కి కూడా వేస్తున్నారా ఏంటి అని భయపడుతున్నట్టు, అందుకే సైలెంట్ అయిపోయాడు. స్కూల్లో ఇంకా టైం ఉందిలే నాన్న, ఇప్పుడు ఆడుకో. పక్కన వాటర్ గేమ్స్ వద్దంట, వెళ్దామంటే వద్దంటుండు. దైవిక్ చాలా వెళ్ళిపోదామా? నో, ఇంటికైతే వద్దంట. నానేడి మరి? ఓ నాన్న అక్కడున్నాడా? నాన్న అక్కడున్నాడంట. బాల్ త్రో చేయి, నాకు బాల్ త్రో చేయి. సూపర్. పిల్లలకి ఫుడ్ కూడా ఇచ్చారు కాంప్లిమెంటరీ. మేము తీసుకుంది 1500 టికెట్, దాంట్లో కాంప్లిమెంటరీ ఫుడ్ కూడా వచ్చింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నావా దావిక్? సాస్ నచ్చిందా? డ్రెస్ ఖరాబ్ అయిపోతుంది. సాస్ వద్దు, ఫ్రైస్ తిను. ఎన్నో డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ చూడండి. కొంచెం లైక్ 2 years 3 years పిల్లలకు కూడా బాగుంటుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఫన్ని. ఇంకా వాటర్ గేమ్స్ ఉన్నాయి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఆ వాటర్ గేమ్స్ ఇవన్నీ కూడా. వాడు ఇక్కడ కూర్చుంటే అవన్నీ గేమ్స్ చూస్తున్నాడు, మంచిగా తినుకుంటా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడే తినడం అయిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు గేమ్ జోన్. చూడండి మా వాడికి ఇట్లా బాల్స్లో ఆడుకోవడం ఎంత ఇష్టమో. బాగుందా? వావ్. అన్ని బాల్స్ నీకే దైవిక్, మంచి ఆడుకో. ఇంట్లో మొత్తం బాల్స్ తోటే ఆడుతావు, బయటికి వచ్చిన బాల్స్ తోటే ఆడుకో. ప్లేస్ అయితే ఎంత బాగుంది కలర్ఫుల్గా. ఇక్కడ చూడండి మా సాయి ఆడుకుంటున్నాడు. ఇక్కడ ఇందులో ఇవి పెడితే పైనుంచి వస్తాయా సాయి? ఇప్పుడు అవి అలా వెళ్ళి అలా పాస్ అయ్యి ఎక్కడో స్ట్రక్ అయిపోయింది సాయి ఇది, అందుకే ఒక్కొక్కటే పెట్టాలి. అవి అక్కడ నుంచి ఇట్లా ఎగిరి వస్తుంది అనమాట. చాలా నాన్న దా. హాయ్ బాయ్ చెప్పు. బాయ్ అంట, వాళ్ళకి బాయ్ చెప్తున్నాడు. బాయ్ చెప్పు నాన్న, బాయ్ అను. ఈవెన్ అక్కడ వాటర్ గేమ్స్ ఆడుకోవాను. వాటర్ గేమ్స్ ఆడుతున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ వీక్ వాటర్ గేమ్స్ కి రెడీ. బాల్ కావాలా నీకు? దైవిక్ వాటర్ గేమ్స్ అంటే పిచ్చి వాడికి, కానీ చల్లగా ఉన్నాయి గైస్ వాటర్, చాలా చల్ల. దైవిక్ ఇగో బాల్స్ ఉన్నాయి ఇందులో, బాల్ కావాలంట. ఇప్పుడు వదిలే. ఇది ఫన్ ఫర్ పేరెంట్స్ గైస్. దైవిక్ చూడు చూడు ఇట్లా. వావ్, ఇది క్యూట్ ఉంది. ఏం ఆడుకుంటున్నావు దైవిక్? వాటర్ తీసి కింద వేస్తున్నావా ఏంది? నీ ఆట అదే ఉంటుంది ఎప్పుడు. ఆడుకుంటున్నావా? గుడ్ బాయ్. ఇది ఇలా అనాలి. ఇగో దైవిక్ ఇగో. ఇలాంటివి అయితే వేస్తావు నువ్వు, అన్ని ఇలాంటి పనులే చేస్తావు నువ్వు. ఈ డ్రెస్లో క్యూట్ ఉన్నాడు మా దైవిక్. అది అట్లా అనాలి. మన ఇద్దరం అందాం, వాడు అన్నాడు ఎట్లాగో. మన ఇద్దరం ఆడుకుందాం. బాల్ కావాలా నీకు? ఏడికి వచ్చినా బాలే కావాలి నాకు. బాల్ బాల్ బాల్. చలో ఇంకా చాలు వాటర్ గేమ్. వాడేం ఆడాడో కానీ ఈ వాటర్ గేమ్ సగం మేమే ఆడుకున్నాం. వచ్చేసాం, అదే బాల్స్. దైవిక్ ఇక్కడైతే వాడు పీస్ఫుల్గా ఆడుకుంటాడు. ఎవరు లేరు ప్రస్తుతానికి ఇక్కడ ఎవ్వరు. సో మేమే బాల్స్లో బొర్లుతున్నాం. వాడిని బాల్స్లో కప్పేయాలి మొత్తం ఇలా. వాడికి ఇన్ని బాల్స్ చూస్తుంటే, ఇదంతా చూస్తుంటే అసలు ఎక్కడికి వచ్చావు ఏంటి అని చూస్తున్నాడు వాడు. దైవిక్ ఇచ్చాడు ఇట్లా నా పైనకి నేను నీ పైనకి వేస్తా. బాల్స్ ఇవ్వ ఇట్లా. త్రో బాల్ దైవిక్, త్రో బాల్. హాయ్ 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 అండి. అక్క
నాన్న నీకు? బాగుంది ప్లేస్ అయితే, బాల్స్ ప్లేస్. ఇన్ని బాల్స్ వాడికి ఇవన్నీ చూస్తే అసలు ఎలా ఆడుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు, అంత ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. దానికి ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇక్కడే ఉన్నా. మంచి ఇట్లా బాల్స్ లో సెటిల్ అయిపోయా గైస్. వా హాయిగా ఇట్లా కూర్చున్నా, కిడ్ లాగా ఎంజాయ్ చేస్తున్నా నేనైతే. లాస్ట్ లో ఇలా ఇంకా ఇక్కడ లాస్ట్ లో ఇలా ఫ్యూయల్ స్టేషన్, కిచెన్ సెట్ కదా, క్రేజీ ఉంది. ఏం ఆడుకుంటున్నావు నువ్వు ఇక్కడ? ఏం ఆడుకుంటున్నావు? ఇది డాక్టర్ సెట్, క్రేజీ కదా. క్లే మార్కెట్ అంట, రాక్ స్టార్ కేఫ్ అంట, రాక్ స్టార్ కేఫ్ అంట. ఈ పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. హౌ క్యూట్ దిస్ ఈజ్. నాకు మళ్ళీ చిన్న పిల్లల అయిపోవాలని ఉంది ఇవన్నీ ఆడుకోవడానికి, కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుకోవాలనేది లేదు. నాకు యాక్చువల్లీ కిచెన్ సెట్లు అంటే చాలా ఇష్టం. అది చూడ, అది చెయ్యి అందులో పోయి. కిచెన్ సెట్స్ అంటే చాలా ఇష్టం. దైవిక్ కప్ కేక్ కావాలా నాన్న? కప్ కేక్ తీసుకో. కప్ కేక్. బయట వీళ్ళు వచ్చి పాపం వీళ్ళని చూస్తుండు. పాపం అప్పటి నుంచి వాళ్ళని వదిలేసి ఒక్కడు ఆడుకుంటున్నాడు. దాయిగా వెళ్దాం దా. పాపం అప్పటి నుంచి మంచిగా ఆడుకుంటూ చూసే వాళ్ళకి ఏడుస్తున్నాడు. అయ్యో ఉరుక్కుంటూ వస్తున్నాడు, ఎంత ఉరుక్కుంటూ వస్తున్నాడు చూడు. అదే అదే అట్లా అట్లా అట్లా. ఎక్కడికి వెళ్తున్నాడు దైవిక్? దైవిక్ అయ్యో 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 తాగిన వేసి ఉరుక్కుంటూ ఎవరి దగ్గరకు వస్తాడో చూద్దాం అంటే వచ్చి ఇక్కడ చూస్తున్నాడు. బయటకు రాగలనే చూడాడు. దైవిక్ ఏమైంది దైవిక్ నీకు? దైవిక్ దైవిక్ ఎలా నడుస్తున్నావు తెలుసా నువ్వు? యు లైక్ దోస్ టాయ్స్? నచ్చాయా? అవి అయితే కావాలి. నాకు ఏఎండి మాల్లో మార్కెట్ 99 ఇవన్నీ ఇష్టం, చూపిస్తారండి. అప్పట్లో నేను శ్వేత వ్లాగ్ చేసాం ఛాలెంజ్ అని, అది బాగుంటుంది. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. ఏఎంబి మాల్లోనే ఛాలెంజ్ చేసాం. ఇది మార్కెట్ 99. ఇందులో అన్ని కొంచెం బడ్జెట్ రేంజ్లో ఉంటాయి, బాగుంటాయి. క్యూట్ క్యూట్ స్టఫ్ అంతా ఉంటుంది. అయితే చాలాసార్లు వెళ్ళా. చూద్దాం అయితే వెళ్దాం అందులోకి. ఒక్కటి చాలు. ఇది క్యూట్ ఉంది కదా, మస్తు క్యూట్ ఉంది మమ్మీ. ఇది ఫోన్ పడుతుంది, వాటర్ బాటిల్ పడుతుంది. హౌ మచ్ రే? అరే ఇది ప్రైస్ ఎంత ఉందంటే 500, కానీ క్యూట్ ఉంది. దిస్ ఇస్ క్యూట్. 500 నాట్ వర్తేమో గైస్, కానీ మస్తు క్యూట్ ఉంది గైస్. బాగుంది, ఇందులో మస్తు క్యూట్ ఉంది. నచ్చింది నాకు ఇది. ఇట్లా తీసుకెళ్ళొచ్చు ఎక్కడికైనా. అమ్మ ఇది నచ్చిందా నీకు? జస్ట్ ఫోనే క్యారీ చేయడానికి బాగుంది. అదే అది బాగుంది కదా, చూడు. ఇది జస్ట్ ఫోన్ పట్టుకోవడానికి వస్తుంది కదా. ఇది కూడా బాగుంది చూడు, కలర్ మస్తుంది. ఇద్దరు అత్తయ్య మమ్మీ కలిసి. ఇందులో నాది ఒక బ్యాగ్ ఉంటుంది అంతే, మిగతా అన్ని వీళ్ళ సామానే. ఈ గిన్నెలు ఇవన్నీ. ఇది బాగుంది మమ్మీ, ఇది బాగుంది చూడండి. షాపింగ్ అయిపోయింది. 99 అని 2000 బిల్ చేసాము మా అమ్మ రావడంతో. లేకపోతే నాకు ఇది ఒక్కటే నచ్చింది, ఈ ఒక్క బ్యాగే నచ్చింది. మమ్మీ సామాన్ ఉన్నాయి ఇంట్లో అన్నీ. చలో బాయ్. ఏఎంబి మాల్లో ఇంకో ఫేవరెట్ స్టోర్ ఇది, లిటిల్ మిరాకిల్స్. అసలు పిల్లలకి ఎంత క్యూట్ ఉంటాయో, ఇంట్లో అన్ని చాలా క్యూట్ ఉంటాయి మమ్మీ. ఇది మార్కెట్ 99 పక్కనే ఉంటుంది అనమాట. ఇందులో కూడా అన్ని చాలా తక్కువ రేట్కి ఉంటాయి. నేను ఏఎంబి మాల్కి వచ్చినప్పుడల్లా ఈ 2 స్టోర్స్ కవర్ చేస్తా. ఎప్పుడు ఇది వెళ్ళేదాన్ని. ఈ మధ్య ఇంకా దైవిక్ వచ్చిన నుంచి వాడి కోసం ఇది కూడా వెళ్తున్నాం. ఎంత క్యూట్ ఉంటాయి గాయ్స్. ఇందులో అయితే అన్ని పిల్లలకైతే ఇందులో గిఫ్ట్స్ ఇవ్వడానికి మంచి ఐడియాస్ ఉంటాయి. లుక్ ఎట్ దిస్. బేబీ గర్ల్స్కి స్పెషల్లీ ఇలాంటి బ్యాగ్స్ ఎన్నో. అమ్మ లాస్ట్ టైం దైవిక్ ఇందులోనే తీసుకున్న బాటిల్ బాగుందా చూద్దాం. స్టీల్ ఆ లోపల స్టీల్ ఉంటుంది. ఇలా బాగున్నాయి క్వాలిటీ. లాస్ట్ టైం తీసుకున్నాం కదా, బాగుంది. తీసుకో. ఇది బాటిల్స్ కూడా బాగుందమ్మా. ఇట్లా బ్యాగ్సే కాకుండా చాలా థింగ్స్ ఉంటాయి అనమాట. అంటే లైక్ గిఫ్ట్స్ చాయిసెస్ చాలా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు సీజన్ కాబట్టి మొత్తం బ్యాగ్సే పెట్టారు ఇలా.
నెక్స్ట్ టైం దైవిక్కి ఈ మినీ కెమెరా తీసుకుంటాను. క్యూట్ ఉంది అంటే వాడికి మాటలు వచ్చి అమ్మ నాకు ఆ కెమెరా కావాలి అన్నప్పుడు, ఎందుకంటే ఇది క్యూట్ ఉంది కదా, నేను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే బాయ్. సో నేను ఏఎంబి మాల్ కి వచ్చినప్పుడు ఇదే ఫ్లోర్ లో ఎక్కువ ఫుడ్ కోర్ట్ ఫ్లోర్. ఇక్కడ మార్కెట్ 99 లిటిల్ మిరాకిల్స్, ఇక్కడ ఈ స్టోర్ కి వెళ్తా. ఇందులో హెయిర్ యాక్సెసరీస్ కానీ స్టిక్కర్స్ కానీ అవన్నీ ఉంటాయి. సో ట్రై చేయండి, హెయిర్ యాక్సెసరీస్ బాగుంటాయి, కొంచెం బడ్జెట్ లోనే ఉంటాయి అనిపిస్తుంది. అది ఒక్క స్టోర్ లో కొంచెం క్వాలిటీ బాగుంటాయి అంతే. వేరే అన్ని ఎక్స్ప్లోర్ చేయడం టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇందులో కూడా మోస్ట్లీ అన్ని దొరికేస్తాయి. వేరే అన్ని కూడా తిరగొచ్చు, బట్ టైం ఉండాలి. ఎప్పుడన్నా ఏఎంబి మాల్ లో కూడా నేను ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా మళ్ళీ ఒకసారి. లెట్స్ సీ ఎలా ఉంటుందో చూడాలి. అది మా దైవిక్ ఓన్లీ బాల్ మాత్రమే అడుగుతాడు. అంటే ఒకవేళ గర్ల్ బేబీ అయి ఉంటే చిన్న చిన్న బ్యాగ్స్ ఇయర్ రింగ్స్ ఎన్ని అడుగుతుంటానో అనిపిస్తుంది కదా. ఆ చిన్న బ్యాగ్స్ బేబీ గర్ల్ చూసినప్పుడల్లా అదే దైవిక్ పైన షర్ట్ వేసే సరిపోతుంది, అసలు ఏమి ఇప్పని అవసరం లేదు అనిపిస్తుంది. వాడికి ఓన్లీ ఒక బాల్ ఇప్పిస్తే చాలు మా వాడికి. పూరి చోలే అత్తే ఎలా ఉంది పూరి? అదే కదా. తిన్నాను అన్న అమ్మ, తిన్నా. మీ రియాక్షన్ ఏంటి ఈ పూరి చూడగానే? ఈ పూరి చూడగానే ఇంత పెద్ద పూరి అనిపిస్తుంది. రేట్ ఎంత ఉందో అంత ఉంది. సరే తినండి, తిని చూసి టేస్ట్ చెప్పండి. పూరి బోల్ ఇట్లా ఆయిల్ లేదు, పూరిలో ఆయిల్ లేదు. తింటావా డాడీ? తింటావా? టేస్ట్ చూడండి ఎలా ఉందో. ఇంకో పూరి వచ్చింది guys. ఇంకా జీరా రైస్ కూడా వస్తుందా? సాయిని పంపిస్తే అంతే అమ్మా, డబల్ ఆర్డర్ చేస్తాడు. ఎలా ఉంది అక్కడ? బాగుంది టేస్ట్. బాగుందా? మా అమ్మ టేస్ట్ చేస్తే ఈరోజు మండే అనమాట. మండే మా మమ్మీ అత్తయ్య ఇద్దరు నాన్ వెజ్ తినరు, అందుకే వీళ్ళకి పూరి జీరా రైస్ విత్ పన్నీర్ బతికిచ్చావు. జీరా రైస్ విత్ పన్నీర్ కూడా వచ్చింది మా మమ్మీలకి. మాల్లో ఉంటే అసలు టైమే తెలియదు అంటారు కదా, టైం ఎంత అవుతుంది తెలుసా? మేము 6:30కి అలా వచ్చాము, టైం 10:30 అవుతుంది. క్రేజీ కదమ్మా, టైం 10:30 అవుతుంది. అందుకే నేను పూరి లేకపోతే రైస్ తినట్లేదు. నేను ఇంట్లో నుంచి తెచ్చుకున్న డబ్బాలో ఫ్రూట్స్ తింటున్నా. ఫా మూమెంట్, ఇట్స్ ఎ ఫా మూమెంట్, బట్ స్టిల్ తప్పదు. కొన్ని షూట్స్ ఉన్నాయి నాకు కమింగ్ డేస్ లో, చాలా ఇంపార్టెంట్ షూట్స్ ఉన్నాయి. వాటికి కొంచెం మెయింటైన్ చేయాలి అంటే నేను ఫ్రూట్సే తినాలి. లేదు అని పూరి కానీ రైస్ కానీ తిన్నాను అనుకో, ఇక్కడ చెంపలు ఇట్లా ఉబ్బుతాయి, అప్పుడు నేను అవి కవర్ చేసుకోలేక చావాలి. అందుకనే నేను ఇంట్లో నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్ తింటున్నా. బాగుందంట పూరి, మంచిగా నాకు ఊరి తెచ్చుకుంటా తింటున్నారు మా ఇద్దరు అమ్మలు. పూరి సూపర్ అనుకుంటా తింటున్నావు. దైవిక్ ఆడి అలసిపోయి బజ్జున్నాడమ్మా. ఎంజాయ్ చేస్తారా మాల్లో? చాలా. పాపం వీళ్ళకి కొంచెం సేపు అయితే అట్లా జస్ట్ ఫుడ్ కోర్ట్ లో చాయ్ తాగుతూ కూర్చున్నారు కదా. మేము దైవిక్ని ఆడించడానికి వెళ్ళాము, తర్వాత షాపింగ్ చేసాం, తిన్నాం, పోతున్నాం ఇంటికి, అయిపోయింది. సో ఈ వీడియో ఎక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అయితే నెక్స్ట్ టైం మాల్కి వస్తే పొద్దున్న నుంచి నైట్ వరకు ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి షాపింగ్ నచ్చింది గైస్. అసలు ఇంత షాపింగ్ నచ్చింది అనుకోలే నేను. ఎప్పుడు తీసుకురావు ఏంటి అని అడుగుతున్నాను. సో నెక్స్ట్ టైం అయితే తీసుకొస్తా, ఓన్లీ ఫర్ షాపింగ్కి ఎక్కువ తీసుకొస్తా. ఇప్పుడు దైవి కలిసిపోయాడు కాబట్టి వెళ్ళాలి. ఇంకా ఆల్రెడీ టైమ్ 11 అవుతుంది, అయినా స్టిల్ పీపుల్ ఎంత మంచిగా. అదే కదా, నైట్ లేదు వీళ్ళకి, నిద్ర లేదు, ఏం లేదు. అదే కదా, సమ్మర్ కదా, అందుకే. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్. ఈ వీడియో ఎక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.